నితిన్ నవీన్ గారికి తెలంగాణ ప్రజలు తెలంగాణ కార్యకర్తలు ఇచ్చినటువంటి ఒక స్వాగతము ఆశీర్వాదం చూసి రేవంత్ రెడ్డి గారి యొక్క ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అందుకే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఈ నితిన్ నవీన్ ఎవరు, మమతా బెనర్జీని ఓడించిన వ్యక్తి నా దగ్గర వచ్చి నన్ను ఓడించలేడు అని చెప్తా ఉన్నాడు. అంటే ఈ గర్వము, ఈ రాజకీయ దురంకారము నితిన్ నవీన్ గారు ఒకసారి ఒక పర్యటనతోనే నువ్వు ఇంత భయపడినావు అంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ వ్యాఖ్యలు నితిన్ నవీన్ గారి మీద కానీ మమతా బెనర్జీ ఒక బలహీన ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఓడిపోయింది, నన్ను ఓడించడం అనే ఇంత కష్టము అని చెప్పి మాట ఇది అన్నారు. ఇది దీంతోనే అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు నితిన్ నవీన్ గారి యొక్క పర్యటనతో భయపడి అక్కాసుతో ఫ్రస్ట్రేషన్తో భయంతో ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి మమతా బెనర్జీ వారి ఇండియా అలయన్స్లో ఉన్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ ఓట్ల దొంగతనంతో ఆమె ఓడిపోయిందంటే ఈయన నితిన్ నవీన్తో వల్ల బీజేపీ వల్ల ఓడిపోయింది, నేను ఓడిపోను అని చెప్తా ఉన్నాడు. ఈయన ఓడిపోను అనే మాట అంటేనే అర్థమైందంటే కాంగ్రెస్ పార్టీ ముక్త్ తెలంగాణ అనే పిలుపు నితిన్ నవీన్ గారు ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు ప్రజలు ఇక్కడ దానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అవినీతిని ఆర్ఆర్ ట్యాక్స్ని బయటికి పెట్టినటువంటి నితిన్ నవీన్ గారు వారి యొక్క చేసినటువంటి వ్యాఖ్యలకు భయపడి ఫ్రస్ట్రేషన్తో బీజేపీ బలపడుతున్నది అనేటటువంటి ఒక భయంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు నితిన్ నవీన్ గారి మీద ఈ వ్యాఖ్యలను చేయడం జరిగింది. అందుకే నితిన్ నవీన్ గారి యొక్క తెలంగాణ పర్యటన రాజకీయ ఒక క్షేత్రంలో రాజకీయ ఒక సర్కిల్స్లో భయం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉంది, వాళ్లకు బయటికి పోయే తలుపులు ఎదురు కనబడతా ఉన్నాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తున్న భయంతో రేవంత్ రెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. రెండోది, ఈరోజు కాంగ్రెస్ నాయకులు చాలామంది అంటున్నారు ఈ 12 సంవత్సరాలు మోదీ గారు ఏం చేశారని చెప్పేసి చర్చిద్దామా అని. నేను ఆ రోజే చెప్తా ఉన్నాను, నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. దమ్ముంటే సెక్రటరియట్ గేట్ దగ్గర 2 కుర్చీలు పెడదాం, వాన పడితే గొడుగులు కూడా మేము తీసుకొస్తాం. ఆ ఒక చర్చ చేసి 12 సంవత్సరాలు మేము ఇచ్చింది ఏంది, 2.5 సంవత్సరాలు తెలంగాణకు ఎంత మోసం మీరు చేశారో అనే విషయాన్ని మనం చర్చిద్దాం, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పుదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే వాళ్ళు మీ టీవీలు చూడట్లేదేమో, వాళ్ళ కళ్ళు లేవేమో, పేపర్లు లేవేమో. మేము బూత్ ప్రెసిడెంట్లో ఒక మీటింగ్ పెట్టినాము. హైదరాబాద్లో 10,000 బూత్లకు 10,000 మంది వచ్చారు. వరంగల్లో 5,000 బూత్లకు 5,000 మంది వచ్చారు. మా ఒక ఆఫీస్ ఇనాగరేషన్లో జిల్లా కార్యకర్తలందరూ కూడా 3,000 మంది వచ్చారు. మేము స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో 420 మంది అనుకుంటే 450 మంది వచ్చారు. ఈ విధంగా ఏ ప్రోగ్రాం కూడా వారు చెప్పినట్టు ఏమీ తక్కువ జరగలేదు, బ్రహ్మాండమైన రెస్పాన్స్ జరిగింది. ఈ యొక్క మీటింగ్లు చూసిన తర్వాతనే అది కూడా సంస్థాగత మీటింగ్లు, ఇదే పబ్లిక్ మీటింగ్లు కావు. ఇది పబ్లిక్ మీటింగ్ అంటే నరేంద్ర మోదీ గారి మీటింగు. అది చూసిన తర్వాత బీఆర్ఎస్లకు కాంగ్రెస్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇది కేవలం మా కార్యకర్తలతోనే వచ్చిన మీటింగ్ ఇది. దీనికే రేవంత్ రెడ్డి గారు ఇంత భయపడిపోయారంటే ఇక మీరు చూడండి, రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ఏ మీటింగ్ చేసినా వీళ్ళ ఫ్యూజులు ఎగిరిపోతాయి. వీళ్ళు ఇప్పటికే ఫ్రస్ట్రేషన్ ఉన్నారు, ఇప్పటికే భయపడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఈ అన్ని మాటలన్నీ కూడా దానికి వాల్యూ లేదు, దానికి ఏమీ ఆధారాలు లేవు. వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా పనికిరాని మాటలు. వాళ్ళకు నిజంగా వాస్తవాలు వాళ్ళ దగ్గర ఏదైనా మ్యాటర్ ఉంది అంటే చర్చిస్తాం. డెవలప్మెంట్ మీద మోదీ ఎంత డెవలప్మెంట్ చేసిండో, మోదీ ఎంత తీసుకొచ్చిండో, మోదీ ప్రభుత్వం తెలంగాణకి ఏమి ఇచ్చింది, మీరు తెలంగాణకి ఏం చేశారని చెప్పి చర్చిస్తాం మనం. అంతేగాని అది లేదు ఇది లేదు అన్న 1000 మంది వచ్చారు, 500 మంది వచ్చారు, ఇవన్నీ వాళ్ళకు కూడా మీ టీవీ అన్నీ కూడా కలిసి మీ ఉంటాయి కదా మీ యూట్యూబ్ లింక్స్ అన్ని పంపించండి ఆయనకు. రేవంత్ రెడ్డి గారు ఒకరోజు పండుగ చూడమని చెప్పిన ఎన్ని లింక్స్లు ఎంతమంది వచ్చారని చెప్తే అవి బాగుంటుంది.